హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఈ మధ్య కాలంలో ధ్యానిస్తున్నటువంటి పాఠ్యాంశం అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం. ఇది ఒక స్టోరీ గాని ఒక్క 10 నిమిషాలు, గంటలో చెప్పే స్టోరీ అయితే కాదు. కొన్ని బైబిల్లో మర్మములతో కూడిన నిగూఢమైన సంగతులు, మర్మములు, దేవుడికి సంబంధించిన విషయాలు, పరలోకపు విషయాలు, ఒక ప్యాకేజ్ అన్నమాట. కొన్ని అధ్యాయాలు అలా సెట్ చేశాడు దేవుడు. ఎందుకో నువ్వు చదువుకుని ఒక టెక్స్ట్ మన కథల పుస్తకాలాగా చదువుకుని వెళ్ళిపోయావో అది కథ. నువ్వు దాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు అని నువ్వు దాన్ని తలపోసుకుని పరిశుద్ధాత్మ దేవా మాకు అందులో ఉన్న విషయాలు మాకు మా ఆత్మీయానికి ఉపయోగపడేలాగా ఎదిగేలాగా చేయమని నువ్వు అడిగేవా, పరిశుద్ధాత్మని పక్కన కూర్చుని చెప్తా ఉండడం మొదలు పెడతాడు. ప్లెయిన్ టెక్స్ట్ అనుకో, ప్లెయిన్ టెక్స్ట్ ఏదంటే నార్మల్ టెక్స్ట్, దాని ఆత్మీయత మనం పొలవలేము. కానీ ఆత్మీయతతో నిండినటువంటి చాలా విషయాలు ఉన్న స్టోరీ కానీ, కాంటెక్స్ట్ కానీ, వచనాలను కానీ మనం దాటిపోకుండా నేర్చుకోవడం మంచిది. ఇప్పుడు మీరు స్కూల్ ఏజ్, కొన్ని విషయాలు మర్మములతో కొన్ని విషయాలు అర్థం అవ్వకపోయినప్పటికీ దేవుడు పక్కనే కూర్చుని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పించడానికి, రాబోయే కాలంలో దాన్ని మీకు రిమైండ్ చేయడానికి దేవుడు యూజ్ చేస్తాడు, మీకు ఉపయోగపడతాడు. అందు గురించి మీకు స్లోగా, అంటే ఇప్పుడు దీన్ని వింటున్న పాస్టర్స్ అవని, భక్తులు అవని, జ్ఞానం కలిగిన వాళ్ళు అవని, దేవునితో నిరంతరం ప్రార్థనలో ఉన్న వాళ్ళు అవని, అంటే మన యొక్క విషయాలు మనం హాస్టల్ పిల్లలతో మాట్లాడే విషయాలు అవని మనది స్లోగానే ఉంటుంది. అవునా? ఒక మీకు అర్థమయ్యే బోధ వినే వాళ్ళందరూ కూడాను నీట్గా కథ అర్థం అవ్వాలి, అందులో దేవుని యొక్క మర్మం అర్థం అవ్వాలని నేను మెల్లిగా మీకు మిగతా ఉద్దేశించే నేను మాట్లాడుతున్నాను. అందుకని మీకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత నైట్ అవని ఇప్పుడు దరిదాపు 9:50 అయింది రాత్రి. మీరందరూ మెలకువగా ఉన్నారు, మేము మెలకువగా ఉన్నాం, ఒకరిద్దరికి నిద్ర వస్తున్నప్పటికీ కూడా. సో అందు గురించి దేవుడు మీకు ఆసక్తిని బట్టి, మీరు దేవుడి విషయాల్లో నమ్మకంగా ఉండటం బట్టి దేవుడు రాబోయే కాలంలో మిమ్మల్ని ఉన్నతంగా దేవునికి ఉపయోగపడే సాధనాలుగా మిమ్మల్ని వాడుకొనుగాక. హల్లెలూయా. మీరు దేవుడికి కేటాయించిన ఏ సమయం వృధా పోదు, అది నమ్మాలి మీరు. నాకు తెలిసి ఏ స్కూల్ పిల్లలు ఈ టైంకి ప్రతిరోజు 1 గంట సేపు పాటలకి, వాక్యానికి తలలు ఇవ్వరు. మ్యాక్సిమం చాలా మంది ఎవ్రీడే కొన్ని నెలల నుంచి సాగుతుంది కదా. హల్లెలూయా. సో మీరు దేవుడికి ఇచ్చే ఏ సమయం అయినా మీరు దానికి సంబంధించిన ఆశీర్వాదంలో మీరు పొందుకుంటారు. మన యొక్క స్టోరీ ప్రకారం అపోస్తలులు 5వ అధ్యాయంకి వెళ్తాం. నిన్న కొంచెం టచ్ చేసాం, ఈరోజు కొంచెం టచ్ చేద్దాం. ఇప్పుడు పేతురు, యోహానులు కుంటివాణ్ణి లేపిన తర్వాత ఒక గ్రూపు ప్రజలందరూ వీళ్ళకి విస్మయం పొందిపోయి దేవుని యందు వెళ్ళిపోయి ఒక 5,000 మంది రక్షణ మార్గంలోకి నడిచారు. అవునా? విన్నాం మేము. ఇంకొక గ్రూపు అధికారులు, పరిచయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, వారి బంధువులందరూ కూడాను టెంపుల్ని, అంటే చర్చికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అవని, డీకన్ మెంబర్స్ అవని, ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, చీఫ్ ప్రీస్ట్ కానీ, బిషప్స్ కానీ, ఆర్చ్ బిషప్ కానీ, పెద్దవాళ్ళందరూ ఒకవైపు నిలిచి వీరికి వ్యతిరేకం అయిపోయారని ఉంది బైబిల్. సో ఈ క్రమములో వీరందరూ కూడాను వారి వారి ఆస్తుల్ని, బిల్డింగ్స్ ని, పొలాల్ని అమ్మేసి పేతురు పాదాల యొద్ద పెట్టడం ప్రారంభించారు. ఎవరికి ఐడియా కలిగిందో మనకి తెలియదు, కానీ మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యామిలీలో ఒకరు కష్టంగా ఉండడం మేము చూడలేము,
ఒకరు బాధపడుతూ సరైనటువంటి పోషకాహారం లేక, సరైన ఇల్లు లేక సరిగ్గా అటువంటి పరిస్థితుల్లో మేము దైవ ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమపూర్వకంగా ఉండలేము. యేసు క్రీస్తు ఇచ్చినటువంటి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటే ఈక్వాలిటీ లేకుండా ఎలా ఉండగలం అని అనుకున్నారు వాళ్ళు. సో మేమందరం మీ పాదాల మీద పడేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం, మీరు ఎవరి అక్కర కొలిది వారు సంతోషంగా ఉండేటట్టు మాకు చేయండి అని పేతురు అపోస్తలుల్ని అడిగారు అనమాట. సో అంతకన్నానా? సో వాళ్ళు ఏం చేశారు, అందరూను ఎవరికి భూమి కలిగిన వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం, అమ్మేసి ఇవ్వడం ప్రారంభించారు అపోస్తలు. అయితే అందులో ఒక ఫ్యామిలీ ఉంది, అది ఈరోజు చదువు 5వ అధ్యాయం 1వ వచనంలో, బైబిల్ 5వ అధ్యాయం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన, అదే కంటిన్యూషన్ చేస్తాం, సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. ఇప్పుడు భార్య భర్తలు అంత తొందరగా అన్ని విషయాలు ఏకమవ్వకపోయినా ఇవి ఇలాంటి విషయాలు ఏకమైపోయారు. చూసావా? ఇప్పుడు ఏకమనస్కు చెడు విషయంలో ఏమైపోయింది? ఇద్దరు అనుకున్నారు కొంచెం డబ్బులు దాచుకుందాం అనుకున్నారు. రెండో వచ్చిన భార్య తెలిసే దాని వెళ్ళలో కొంత దాచుకుని కొంత తెచ్చి ఇద్దరు ఏకీభవించారు, డిస్కస్ చేశారు. చాయ్ ఇచ్చేయడం బెటర్, లేదు కొంచెం ఉంచుకోవడం బెటర్, చాయ్ ఇచ్చేయడం బెటర్, కొంత ఉంచుకోవడం బెటర్, చాయ్ ఇచ్చేయడం బెటర్, కొంత ఉంచుకోవడం బెటర్ అని డిస్కషన్ చేసి, మన అందరి సంగతి ఎందుకండి, మన వాళ్ళు కనుక వింటారా, చేస్తారా, చూస్తారా, కంటారా, మనం ఇంతే అమ్ముదామని చెప్దాం, అంతే ఉంటుంది, మనం కొంత డబ్బులు ఉంచుకుందాం, మనకి ఏమైనా అవసరం పడితే వీళ్ళు ఉంటారో పోతారో, రేపు పొద్దున వీళ్ళందరూ కూడా మారిపోతే మన పరిస్థితి ఏం కావాలి, ఇల్లు వాకిలు అమ్మేసుకుని వాళ్ళ దగ్గరికి ఇచ్చిన తర్వాత మన ఇంట్లో పని మనిషి మనకు మిల్లి అయిపోతుంది. మన దగ్గర పని చేసిన వాళ్ళు, మన కింద ఉన్న వాళ్ళందరూ కూడా మన వల్ల ఈక్వల్ అయిపోతే మన వాటికి ఏటండి గౌరవం, మనం కొంత డబ్బులు ఉంచుకుందాము అనుకున్నారు. సమిష్టిగా ఈక్వల్ గా మనస్తత్వం రాలేదు వాళ్ళకి. ఇంకా మేము ఒక స్టెప్ అందరికన్నా పైన ఉండాలి అనే మనస్తత్వం. ఏకీభవించి హస్బెండ్ ఏమో ఇస్తానంటే వైఫ్ ఇవ్వద్దని ఉండొచ్చు, వైఫ్ ఇస్తాను ఎందుకండి, మనకి అపోస్తలుల యొక్క కార్యములు మీకు తెలియట్లేదు, కుంటుండి లేపేశారు వాళ్ళు, వాళ్ళ యొక్క బోధ వింటే మనకి ఎంత రక్షణ మార్గం కన్నా మన ఈ భూలోకంలో ఉండగా రక్షింపబడి దేవుని దగ్గరికి వెళ్ళడమే మంచిది కదండి, మనకి ఎందుకు ఈ పాపిష్టి డబ్బు అమ్మేసి అందరూ పాదముల యొద్ద పెడుతున్నారు, మనం కూడా పెట్టేస్తే బెటర్ కదా. వచ్చి పిచ్చిదాన్ని ఉండే నీకు తెలీదు, ఈ అపోస్తలు ఉంటారో పోతారో తెలియదు, వాళ్ళందరూ కూడా కోపంగా ఉన్నారు, నేను విన్నాను, ప్రధాన యాజకులు తలుచుకుంటే వీళ్ళని చంపేస్తారే, వీళ్ళు చచ్చిపోతే మన దగ్గర ఇంకే అన్ని పోతాయి, మన కింద ఉన్న వాళ్ళందరూ పంచుకుంటారు, మనకి ఏముంటారు మిగిలింది అని చర్చలు చేసిన తర్వాత కొంత డబ్బు ఏం చేశారమ్మా, ఏం చేశారు, దాచిపెట్టారు. అందుకని బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. చిన్న స్టోరీ, దానికి అటాచ్మెంట్ ఒకటి ఉన్నది, చదువుతాం. 2 రాజులు 5వ అధ్యాయం తీయండి ఎవరో ఒకరు. 21వ వచనంలో ఉంటది, నయమాను అనేటువంటి ఒక కుస్తీ ఆయన, ఎవరైనా ఒక కుస్తీ వచ్చిన సైనిక అధ్యక్షుడు ఒక దేశానికి. 2 రాజులు 5వ అధ్యాయంలో ఉంటది, 21వ వచనంలో 20 నుంచి ఉంటది. అయితే అందులోని ఇంట్లో పనిచేసిన చిన్న అమ్మాయి అంటది, దివ్య లాంటి అమ్మాయి, ఓనర్ గారు యజమాను గారు, మా దేశంలో ఏలియా అనేటువంటి ప్రవక్త ఉన్నారు, అక్కడికి వెళ్తే మీ కుష్ఠరోగం బాగుపడుతుంది, మీ లెపర్సీ, మీ కుష్ఠరోగం ఉంది కదా, కొరుకుడు పుండు, అదేమవుతుంది, బాగైపోతుంది, నయమైపోతుంది. కాన్ఫిడెంట్ గా చెప్పింది అమ్మాయి, డౌట్ఫుల్ గా లేదు. ఏం చెప్పింది, నా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు, దట్స్ ఆల్. ఒక ప్రవక్త ఉంటాడు, ఆ ప్రవక్త ప్రార్థన చేస్తే గనక
నీ యొక్క కుష్ఠరోగం, కొరుకుడు పుండు అనేది తినేసుకుంటూ వెళ్ళి చచ్చిపోతావు నువ్వు. దానికి మెడిసిన్ లేదు. అందరు అసహించుకుంటారు. భార్య దగ్గరికి రాలేదు, స్మెల్ వస్తుంది, కొట్టుకుని ఉండాలి. నువ్వు ఒక దేశానికి రక్షణ మంత్రివి కాబట్టి నేను ఉంచారు. లేదంటే ఎక్కడ ఉండాలి? ఎక్కడో ఉండాలి నువ్వు. దూరంగా, పాలెంకి దూరంగా, ఊరికి దూరంగా, కుష్ఠరోగులు ఉండే ప్రదేశంలో వారికి ఎవరో దయదలిచి భోజనాలు పెడితే తినడం తప్పించి వాళ్ళు దేనికి రానివ్వరు. సమాజ మందిరంలో వారు వస్తే రాళ్ళతో కొట్టి చంపిమని ఉంది. అపవిత్రత కలిగినటువంటి పర్సన్స్ కింద బైబిల్ మెన్షన్ చేస్తుంది. సో అప్పుడు నయమాను ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న అమ్మాయి ఏమైంది? ఒక చిన్న అమ్మాయి చెప్పింది కాన్ఫిడెంట్ గా, యేసు నామములో ఇది జరుగుతుంది. ఏమోనండి, మీకు తెలుసా అంతగానో? మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీరు రుచి చూసారా? మీ హాస్టల్లో ఏమైనా కార్యం జరిగిందా? మీ పాస్టర్ గారు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఏమైనా పోయాయా? పక్క వాళ్ళు అడుగుతారు, హాస్టల్ అడుగుతారు. మన సాక్ష్యం కన్ఫ్యూజ్ అయిపోయేటట్టు ఉండకూడదు. మన పక్క వాళ్ళు, నేను ఇంతకు ముందు మీకు షడ్రక్ మెషక్ అబద్ధిగా చెప్పినప్పుడు, లోకాచారాలని మనం తెచ్చుకుని మనం కూడాను బొట్లు పెట్టుకుని మనం కూడా వాళ్ళే ఉన్నాం అనుకో, ఇంకేమరి మీ సాక్ష్యం ఎక్కడ నిలబడుతుంది? సో మనము యేసుక్రీస్తు నామాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఆయన నామాన్ని వినియోగిస్తున్నాం. ఈ రోజుకి కూడా మనల్ని క్షేమంగా దేవుడు కాపాడుతున్నాడు, అనుదిన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. వాటర్ కష్టాలు ఉన్నా కూడా మేము కష్టపడకుండానే కొన్ని విషయాలు మేము సాల్వ్ చేయగలుగుతున్నాం. మాకు పెద్దోళ్ళు లేకపోయినా మేము అందరం కలిసికట్టి ఒక కుటుంబంలాగా ఉంటున్నాం. ప్రతిదీ మెరాకిల్లే, అద్భుతమే. మీరు గనక సిటీ మధ్యలోనే ఉన్నారా? పొలాల మధ్యలోనే ఉన్నారు, అవునా? గట్టిగా కేక ఇస్తే వినిపించదు పక్క వాళ్ళకి, అవునా? దేవుడు ప్రతిరోజు మనల్ని కాపాడుతున్నాడు యేసు నామములో. సో కాన్ఫిడెంట్ గా, ధైర్యంగా యేసు నామాన్ని గురించి మనం చెప్పగలిగిన పరిస్థితి మనకి రావాలి. ఆ నయమాన్ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న అమ్మాయి, పనికి వెళ్ళిన అమ్మాయి ఏం చెప్పింది? వీడికి తిక్క కుదరాలి అని ఊరుకోలేదు. ఏం చెప్పింది? నువ్వు బాగుపడాలి యజమానుడా. నువ్వేం చేయాలి నయమాన్ గారు? మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే గనక నువ్వుకేమవుతుంది? స్వస్థత కలుగుతుంది. ఎవరు బట్టి? యెహోవా నామమును బట్టి. ఇదేంటి రోజు టన్నులు మెడిసిన్స్ నాకు రాసేస్తున్నారు, నాకు లేపనాలు, ఆయిల్స్ అన్ని కాస్ట్లీవి రాజుగారు శాంక్షన్ చేశారు, ఇక్కడ ఉండేటువంటి వైద్యులు పనికిరారా నాకు అని అనుకోలేదు. సర్దుకున్నాడు, రాజుగారి పర్మిషన్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? ప్రవక్త అయినా ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషాని ఏలియానా? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎన్నో వచనం ఉందా? చదువు అది ఒకసారి. 20 వచనం చదువు. ఎలీషా అని ఉంది కదా. సో ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఏంటి పేరు? గెహాజీ. ఏంటమ్మా? గెహాజీ. అతను శిష్యుడు. యేసు క్రీస్తు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒకడు దెయ్యం పట్టినాడు, వ్యతిరేకం అయిపోయాడు, సైతాన్ దూరినోడు. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, గెహాజీ అని. మంచోడు, దేవుని కార్యం, పవర్ఫుల్ ప్రవక్త, మామూలు ప్రవక్త. ఈ ప్రవక్త గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఆయన దేవుని సముఖములో ఉన్నటువంటి పెద్ద ప్రవక్త. 5వ అధ్యాయము 2వ ఎవరు తీశారు? ఎవరమ్మా తీశారు? తర్వాత వచ్చిన చదవండి. 2 రాజులు చెప్పండి. 2 రాజులు 5 ఎన్నో వచ్చిన? 5వ అధ్యాయం 20వ వచనం. గెహాజీ అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించట్ల నా యజమానికి మనసు లేకపోయింది. కానీ ఏమైపోయింది స్టోరీ? తర్వాత డీప్ గా ఆలోచిద్దాం. ఆయన వచ్చాడు, 7 మార్లు యోర్దన్ నదిలో మునగమన్నాడు, చిరాకు పడ్డాడు, ఇంకొకరు సలహా చెప్పారు,
మునిగితే నీ సొమ్మేం పోయింది అని. మునిగిన తర్వాత చిన్నపిల్లల దాయం అయిపోయింది, కుష్ఠరోగం పోయింది. మరి రాజుగారు తర్వాత రాజుగారు లాంటి వాడు పవర్ఫుల్ కదా, ఎలీషా దగ్గర పరిగెత్తుకుని వచ్చాడు. ఇదిగో నాయన, నా దగ్గరే ఉన్నాయి, బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, వెండి ఉంది, నీ గదిలోని సర్దించేస్తాను, ఆ మూలను పెట్టించేస్తాను, కేజీలు కేజీలు పెట్టించేస్తాను, నాకు చాలు ఇది అని అంటే, వద్దు వద్దు, నాకు ఏమి ఒక్క గ్రాము బంగారం కూడా వద్దంటాడు అనమాట. అర్థమైందా? ఏ విషయంలోని కూడా ఒక్క బట్ట కూడా తీసుకోలేదు. నయమాను రిక్వెస్ట్ చేస్తాడు, బలవంతం చేస్తాడు, వద్దంటాడు. దేవుడు నన్ను పోషించగల. అప్పుడు గెహాజీ అనుకుంటాడు, నా యజమానికి మనసు లేదు వీటిని తీసుకోవడానికి, బుర్ర తక్కువ ఉన్నాడు నా యజమాని. ఎవరు? మా ఓనర్ గారు, మా పాస్టర్ గారికి బుర్ర లేదు, దేవుడే చూసుకుంటాడు అని విశ్వాసం మీద వదిలేశాడు. అందుకని మన మినిస్ట్రీ ఇలాగ సాగింది. అదే నేనైతేనా ఒక అద్భుత కార్యం, ఒక్క మాట, ఒక్క ప్రసంగం చాలు, ఖర్చు పెట్టుకుని ప్రసంగం చేసేస్తాను, వచ్చి పడిపోతాయి అన్నట్టు. సో ఎవరిని తిట్టుకుంటున్నాడు? ఇంతకాలము దేవుని యొక్క శక్తి చేత కార్యాలు చేసినటువంటి ఎలీషాని దగ్గరగా చూసి ఒకేసారి బంగారం వెండి బట్టలు చూసేటప్పటికి అద్భుతమైన కార్యాలు ఏమయ్యాయో మైండ్లోనికి రాలేదు. పవర్ఫుల్ గురువు గారు, ఎలియా యొక్క రెండింతల ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. యోర్దాన్ నది ఒక టవల్తో కొట్టినప్పుడు విడిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు. అటువంటి పవర్ఫుల్ ప్రవక్త దగ్గర శిష్యతకం చేయడమే గొప్ప. శిష్యుడు ఏమి నేర్చుకోలేకపోయాడు? ఈ లోకపు సంపదలు నాకెందుకు రాని ఆయన, మా గురువు గారి యొక్క ఆత్మ, ఆ గురువు గారు రెండు ఆత్మ సంపద ఇచ్చారు. కనీసం ఎలీషా గారు, మీ గురువు గారి దగ్గర రెండింతల ఆత్మలు ఎలియా గారి దగ్గర మీరు సంపాదించారు కదా, నాకు కనీసం కొంచెం ఒక్క ఆత్మనే ఇవ్వండి, నేను మీ వల్లే నేను పవర్ఫుల్ గా ఉంటానని అనలేదు. ఏమైపోయింది? ట్రైనింగ్ టైంలో ఇటువైపు చూశాడు, బట్టల వైపు చూశాడు, బంగారం వైపు చూశాడు, వెండి వైపు చూశాడు. లోకస్తులు నీవు డెవలప్ అవుతున్నప్పుడు, దైవికంగా నువ్వు నడుస్తున్నప్పుడు, ఇది పాస్టర్ అవని, దైవికంగా ఉన్నటువంటి విశ్వాసులు అవని, మీలాగా నేర్చుకుంటున్న లెర్నింగ్ టైం అవని, ఏం చూపిస్తాడు? కొన్ని కొత్త విషయాలు చూపిస్తాడు. బంగారం లాంటి విషయాలు, వెండి లాంటి విషయాలు, బట్టలు లాంటి విషయాలు మీకు చూపిస్తాడు. ఇది ప్రాముఖ్యత, అవసరం. దీనికి సమయం మీరు ఇవ్వాలి. మీ ఓనర్ గారికి బుర్ర లేదు, మీ సార్కి బుర్ర లేదు, అక్కడికి అసలే బుర్ర ఉండదు. ఏం కావాలి ఈ స్టేజ్లోని? మాకు అవేవో కావాలి అని అనుకునేటట్టు సైతాన్ మన కళ్ళ ముందు ఉంచుతాడు. వెంటనే మన యొక్క మైండ్ పాడైపోయి, అంతవరకు నేర్చుకున్నటువంటి పాఠాలు, అంతవరకు ఎలీషా గారు నేర్పించినట్టు దైవికమైనటువంటి విషయాలు ఏమైపోయాయి? ఒకేసారి గెహాజీ ఏమంటాడంటే పరిగెడతాడు. ఎక్కడికి పరిగెడతాడు? ఆటల గురించి పరిగెడతాడు. ఏట్ల గురించి? బంగారం వైపు పరిగెడతాడు. నాకు ఎవరొద్దు, ఎలీషా గురించి ఆలోచించేటువంటి పాయింట్ నాకొద్దు. మనసాక్షి పీకినప్పటికీ, ఒరే బాబు ఎల్లొద్దురా బాబు, ఎలీషా గారి దగ్గర ఉండడం మంచిది, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉంటున్నావు, ఆధిక్యత కలిగినటువంటి వాడివి కదా, నువ్వు పరిగెత్తొద్దన్నా ఉండలేకపోయాడు. పరిగెత్తుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. నయమాన్ కలుసుకోవడానికి ఎవరో వస్తున్నారు కదా, వెనకాతలో భటులు చెప్పారు. అయ్యో రా రా రా, శిష్యుడు సార్, ఇతను ఎలీషా శిష్యుడు సార్, మీరు బాగుపరిచాడు కదా ఆయన శిష్యుడు. అయ్యో ఏంటి క్షేమ, బాగున్నావా, ఏంటి సంగతి బాబు, పరిగెత్తుకుని వచ్చి ఆయాసపడతాం అంటే ఒక స్టోరీ స్టార్ట్ చేశాడు. నా గురువు గారు ఉన్నారు కదా యజమానుడు, ఎలీషా గారికి వాళ్ళు ప్రవక్తల శిష్యుల ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిమన్యం నుండి నా ఇద్దరికి ఇప్పుడు వచ్చారు కనుక వారికి 2 మణుగులు వెండి, ఇదే డిసైడ్ అయిపోయాడు, 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు దయచేయండి, ఇవ్వండి అని
మా గురువుగారు అడుగుతున్నారు అని అబద్ధం చెప్తాడు. నాకు కొంత బంగారం కావాలి, నాకు కొంత బట్టలు కావాలి, నాకు వెండి కావాలి, వాళ్ళెవరో ఇద్దరు వచ్చారు, ఇద్దరు రానోలేలు, వాళ్ళకి బట్టలు అవసరమో లేదు. ఏమడిగాడు? మా యజమానుడి పిచ్చాడు, డబ్బులు నేను తీసుకుంటే బెటర్ కదా. సో మన మినిస్ట్రీ కానీ మన యొక్క పరిస్థితులు కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారం డెవలప్ చేయడం బెటర్. మనం ఇంకొక స్టెప్ వేసి సైతాన్ యొక్క కార్యక్రమాలు మనం దిగేమా, మనది ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. అప్పుడు ఏమైంది? అందుకు నయమాన్ అయినటువంటి ఒక సిరియా నుండి అయినటువంటి సైనిక అధ్యక్షుడు, నీకు కొంచెం మొయ్యగలిగితే, లేదనుకుంటే నీకు మనసు ఉంటే గనక రెట్టింపు వెండి తీసుకో, బతిమాలాడు. నాయన మీ గురువు గారు మరి మంచి మనసు చేసుకున్నాడు, ఇంతవరకు వద్దన్నాడు, అంత కోపగించుకున్నాడు, ఏం వద్దన్నాడు, 1 గ్రాము వెండి కూడా వద్దన్నాడు, పోనీలే, అసలు నాకే బాధగా ఉంది, పద ఎంత కావాలి, రే బొట్టులు తీసుకురంటారా, ఒక 4 బస్తాలు వెండి తీసుకొచ్చేయండి, ఒక 5 బస్తాలు బంగారం తెచ్చేయండి, దుస్తులు తెచ్చేయండి, బతిమలాడుతున్నాడు. ఇప్పుడు 2 సంచులలో 4 మణుగులు వెండి కట్టారంట. ఈ 2 అడిగి 4 డబుల్, 2 దుస్తులు మళ్ళీ ఇచ్చారు. తను నువ్వు మోయొద్దు గేజీ, నువ్వు ఎవరు, ప్రవక్త శిష్యుడు, మొయ్యొద్దు, మా వాళ్ళు మోస్తారు, రే రండిరా ఇటు రండిరా, గురువు గారికి ఇవి కావాలట, మోసుకుని తీసుకెళ్ళంట్రా. సంతోషంతో అతను అద్భుత కార్యాన్ని రుచి చూశాడు. చిన్నపిల్లల దాయం వల్ల కుష్టి వదిలేసింది. ఎంత నరకం అనుభవించుంటాడు. భార్య దగ్గరికి వెళ్ళలేక, పిల్లల్ని ఎత్తుకోలేక, అంటుకుంటుందేమో దూరంగా ఉండి భయపడుతూ జీవించిన అతనికి ఇప్పుడు పసిపిల్లల దేహం వలె నున్నగా, నునుపుగా, షైనింగ్ అయిపోయింది. నాకు ఈ డబ్బు ఎందుకు, ఈ బంగారం ఎందుకు, నా జీవితాన్ని చివరి దశకు వచ్చినప్పుడు ఈ ఆస్తులు ఎందుకు, ఈ బంగారం ఎందుకు, ఈ వెండి ఎందుకు, నేను ఇలాగే చచ్చిపోవాలని అడిగినోడు. అటువంటిది నాకెందుకు, స్వస్థత పరిచిన తర్వాత గహేజీ నువ్వు తీసుకెళ్ళి ఇవన్నీ, నాకు ఏది ఒక్కటొద్దు, నేను ఇవన్నీ ఇవ్వడానికే తెచ్చాను, నేను మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి కాదు. రథాల్లో ఉన్నాయి, ఇంకా 50-60 సంచులు ఉన్నాయి, బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి. మా రాజుగారు నా యొక్క స్వస్థత గురించి ఇవన్నీ ఇచ్చారు ఆయన అని బతిమలాడి ఈ గహేజీకి అలా బంట్రోతుల నుంచి పంపిస్తే మోసుకుని వస్తుంటే ఎలీషా గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి, మెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంట్లో దాచిపెట్టేశాడట. ఇటండి ఇట్లా వెళ్ళొద్దు, ఇది ఇక్కడికి పెట్టండి, నేను తర్వాత ఇస్తానని అట్లా దాచి వాళ్ళు బాయ్ చెప్పి పంపించాడు. నేను చూసుకుంటాను, వాళ్ళకి సీల్ కవర్లో నేసేస్తాను, వాళ్ళకి ఇంకా ఏవో చెప్పుంటాడు కథలు. మూతి తుడుచుకున్నాడు. అలసిపోతారు కదా, కొంచెం కొండలో నీళ్లు తాగి మొహం కడుక్కుని చెమటలు లేకుండా టెన్షన్ అయిపోతున్నాడు కదా. ఒకేసారి డబ్బు చూసాడు, ఒకేసారి బంగారం వెండి ఎవరిదది, గేజీది అయిపోయింది. గురువుగారి పేరు మీదన అబద్ధం చెప్పి ఏమైపోయింది, మూలం ఉంచుకున్నాడు. టెన్షన్ అయిపోతాడు, ఏం చెప్పాలి ఇప్పుడు గురువు గారికి. అతను లోపలికి పోయి 25వ వచనం 2వ రాజులు 5వ అధ్యాయం 25లో ఉంటది. అతను లోపలికి పోయి తన యజమాని ముందర నిలిచాడు. గురుగారి దగ్గర ఉన్నారు. ఎలిషవాడిని చూశాడు. గెహజీ నువ్వు ఎచ్చటి నుంచి వచ్చితివి అని అడిగాడు. నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. మా దివ్యని అడుగుతున్నాం, దివ్య ఎక్కడికి వెళ్ళావే, ఎక్కడికి వెళ్తాను సార్, ఇక్కడే ఉన్నాను అంటారు. మెట్ల దగ్గర ఉంటుంది, ఎక్కడికి వెళ్దాం అనుకో చెప్తున్నాను. సమాధానం ఏమొస్తుంది, నేను ఇక్కడే కదా ఉన్నాను. ఎక్కడ గురుగారు, ఇందాక టాయిలెట్కి వెళ్ళానండి, నాకు మోషన్స్ కదా, బాత్రూమ్లు వచ్చాయి, నోటంటే బోల్డెన్ వస్తాయి మనకి. అయితే అన్ని చెప్పిన తర్వాత ఎలీషా అన్నాడంట వానితోని, సిసలైనటువంటి టర్నింగ్ పాయింట్ 26వ వచనం. ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని క్వశ్చన్ మార్క్ వేశాడు. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఒక మనిషి యొక్క మనస్సు అతని యొక్క శిష్యుడితో పాటు ట్రావెల్ చేయగలిగిన శక్తి దేవుడు ఇచ్చాడంటావా? అవునని అనాలి.
మనం సినిమా పాటలు పాడేస్తాం, ప్రైవేట్ సాంగ్స్ పాడతాం, ఇటు వెళ్ళిపోయింది మనసు అంటాం, నా మనసు ఏం బాగాలేదంటాం కదా. నువ్వు ఎక్కడో మనసు ఉంది, నువ్వు మనసు పెట్టి వచ్చావంటాం. ఇవన్నీ వాడుక భాషలోకి వచ్చేసాయి మామూలుగా. కానీ ఇక్కడ ఏమన్నాడు, నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా గెహాజీ? అంటే నేను ఇక్కడే కూర్చున్నాను, నువ్వు వెళ్తునేటప్పుడు నా మనసు నీతో పాటు వచ్చింది. నా శిష్యుడు ఏదో చేయడానికి వెళ్తున్నాడు అని. సో ఏలియా యొక్క మనసు గ్రహించిన వాడే ఎలీషా ఏం చేస్తాడు, వాళ్ళ గురుగారు వెనకాతలే తిరుగుతాడు. అక్కడికి ఉండు, ఇక్కడుండు, అక్కడుండు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తావు గురువు అని వెనక తిరుగుతుంటాడు. నా మనసు నీ దగ్గర ఉంది గురువు గారు. అమ్మ నాయన వదిలేటట్లు లేడురా. మనసు ఎరిగినటువంటి వాడు గురువు గారు, మనసు ఎరిగినటువంటి వాడు గెహాజీ. మన ఎలీషా మనసు ఏలియన్ ఫాలో అవుతా వచ్చింది. అయితే నేను పైకి తీసుకెళ్లేటప్పుడు నువ్వు గనక చూస్తే నీకు రెండింతల ఆత్మ నీకు అనుగ్రహిస్తానని అంటాడు. చివరి వరకు అతని మనసు ఎవరిని విడిచిపోలేదు, ఇవాళ గురుగారిని ఏలియన్ విడిచిపోలేదు. ఎక్కడికి వెళ్తే నా మనసు నీతో ఉంటాడు. నేను వదిలేలేను నిన్ను, గురువుగారు నేను వదిలేలేను. గురుగారు కూడా శిష్యుడు, ఇంత అమితంగా నన్ను ప్రేమించిన శిష్యుడు యొక్క నువ్వు ఎక్కడికి వెళ్ళి నా మనసు నీతో పాటు ఉంటుందని ఎలీషా అన్నట్టు అనమాట. ఇప్పుడు ఎలీషాకి గెహాజీ దొరికాడు, మంచి శిష్యుడు. గెహాజీ, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నా యొక్క ఆత్మ నీతో పాటు ఉంటుంది, నా మనసు నీతో పాటు ఉంటుంది. ఎందుకంటే నేను నీకు గురుగారుగా నన్ను యాక్సెప్ట్ చేసావు కనుక నీ కష్టాల్లో నష్టాల్లో నీ ప్రతి పరిస్థితుల్లో మేము ఉన్నాము అని అనడానికి నేను ఉన్నానంటాను. నువ్వు ఏదో పని చేయడానికి వెళ్ళావు కదా, తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అడిగాడు. ఒక్క ప్రశ్న, పెద్దది వేసేటి దబేలమని. నేనేం చేద్దాం అనుకుంటున్నాను, గురువు గారికి బై చెప్పేసి నేను ఒలివ చెట్లు కొంటాను, ఒలివ తోటలు వేసుకుంటాను, ద్రాక్ష తోటలు వేసుకుంటాను, గొర్రెలేమో 10 జతలు కొనుక్కుంటాను, ఎడ్లు ఎలాగో కొంటాను, నా కింద నౌకర్లు వచ్చేస్తారు దాసదాసీలు అని అనుకుంటాడు మనసు. గెహాజీ మనసు యొక్క ఆలోచన ఇది. అంత సింపుల్ గా ఏమి ఎలీషా చెప్పలేదు. గెహాజీ అనుకున్నాడు, లోపల నుంచి తిరుగుతున్నాయి, బుర్ర తిరుగుతుంది, రిజైన్ లెటర్ రాసేస్తున్నాను నేను. ప్రియమైన గెహాజీ, ప్రియమైన ఎలీషా గారికి, గురువు గారైన ఎలీషా గారికి, ఇంతకాలము మిమ్మల్ని శిష్యుల కింద నేను, మీ గురుగారి కింద నేను మిమ్మల్ని సపర్యలు చేశాను, కాళ్ళు నొక్కేనా, వేడి నీళ్ళు పెట్టేనా, బట్టలు ఉతికేనా, అయినా నాకేమి ఇవ్వలేదు మీరు. ఎంతసేపు దేవుడు అన్నారు, పాటలు అన్నారు, గనుక నేను మీ అంత తెలివి తక్కువని కాదు, తెలివైనోడిని. మీ దగ్గరికి నమస్కారం పెట్టి నేను బై టాటా సీయూ అని రాసేస్తున్నాను, ఇట్లు గెహాజీ అని లెటర్ పాకెట్లో పెట్టుకుంటే ఆ గురువు గారు తక్కువైనడు కాదు కదా. ఎలీషా, నువ్వు ఆ మూలను పెట్టుకున్నటువంటి 4 మణుగుల వెండితోని, బట్టలతోని, నువ్వు ఆ బంగారం అన్ని అమ్మేసుకుని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ద్రాక్ష తోటలో గొర్రెలు కొనేద్దాం అనుకుంటున్నావు, ఎడ్లు కొనేద్దాం అనుకుంటున్నావు. ఇంకా నీ కిందన ఎవరు? ఇంకా శిష్యులు కాదు, ఇంకా నువ్వు అన్ని వదిలేసి దాసదాసీలు, నువ్వు హ్యాపీగా ఒక రాజుగారిలాగా, జమీందారులాగా ఉండాలనుకుంటున్నావు నాయన. ఇవన్నీ సంపాదించుకుంటకు ఇది సమయమా? నువ్వు దేని నిమిత్తం వచ్చావు? కాబట్టి తెలుగులోని భయభ్రాంతులను గురి చేసినట్టు ఒక పదం బట్, ఇంగ్లీష్ లో బట్ అంటే ఏంటి? కాబట్టి ఎంత స్టోరీ చెప్పాడు. సరే, నువ్వు వెళ్ళావు, పరిగెత్తావు, నువ్వు ఆశపడ్డావు, నువ్వు ఆశపడి తెచ్చుకున్నటువంటి దొంగతనంగా దాచావు, నా మీద తెప్పావు,
ఎవరు శిష్యులు అన్నావు? ఇది సమయం కాదు కదా. ఏ సమయం ఇది? దేవుడికి ఇవ్వాల్సిన సమయం. నువ్వు సమర్పించుకున్నావు శిష్యుడి కింద. నువ్వు నీ సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. నువ్వు ఇవ్వకుండా నువ్వు పక్కన మూల దాచుకున్నటువంటి నీ యొక్క ఆలోచనలను బట్టి నువ్వు కింద మీద అయిపోయి రకరకాలుగా బుర్ర తిరిగేటట్టు ప్లాన్లు వేసుకుంటున్నావు గనుక కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నయమానికి ఒడిదిలిపోయినటువంటి కుష్టు అని చెప్పాలి. నయమానికి వదిలిన కుష్టు నీ వాకిటి బొద్ద పొంచి ఉన్నది అని అన్నాడు. నువ్వు సత్క్రియలు చేసిన ఎడల నువ్వు తలెత్తుకుని తిరగవా? నువ్వు చెడు మార్గంలో ఉన్నప్పుడు, చెడు ఆలోచించినప్పుడు, నీ తమ్ముడైన హేబెల్ చంపాలనేటువంటి విషయం నీ మైండ్కి వచ్చినప్పుడు నీ పాపము, నీ సైతాను వాకిలి వద్ద పొంచి ఉంటుంది కయ్యను అని అంటాడు దేవుడు. గనుక నువ్వు ఇవన్నీ ఆలోచించి నన్ను తిరస్కరించి దేవుణ్ణి అవమానపరిచావు గనక, దొంగతనం చేసినట్టు దొంగగా అబద్ధాలు చెప్పేవు కనుక నయమానం యొక్క పోగొట్టుకున్న కుష్టు నీ యొక్క వాకిటి యొద్ద ఉంది. గెహజీ, నువ్వు చేసిన ఏదో పనికి నీ సంతతికి, నీ కుటుంబం మొత్తంకి సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుటి బయటికి పారిపోయాడంతే. బయటికి పారిపోయి మూలకెళ్ళిపోయి తెచ్చుకున్న బంగారం, వెండి, బట్టలు తీసుకుని పారిపోయాను అని లేదు బైబిల్లో. ఏమైపోయిందమ్మా? అది అన్యాక్రాంతం అయిపోయింది, మూల నుండిపోయింది, వెళ్ళిపోయింది. ఎవరో అనుభవించారు. ఈడికి వచ్చిందేంటి, సంక్రమించిందేంటి? తెల్లని కుష్టు హిమము వలె వచ్చి ఆడు ఉండలేకపోయాడు. ఎంత ఘోరమైన విషయం. సాడ్ స్టోరీ మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏం చేశాడు? అననీయ కొంత దాచాడు అనమాట. ఏం దాచాడు? ఒక మూలను దాచాడు. బాబు గారు, మీరు నా యొద్ద దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి మీరంటారు. మలాకీలో ఉంటది, నాకు అర్పించేటువంటి 10వ భాగము ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలించారు. నాకు ఇవ్వాల్సింది మీరు ఇవ్వట్లేదు, దొంగలైపోయారు మీరు. దేవుడు అంటాడు, ఏమంటాడు? మీరు దొంగలైపోయారు. సో ఏం జరిగింది ఇక్కడ? 3వ వచనం చదివి ఆపేద్దాం, టైం అయిపోయింది కాబట్టి. అప్పుడు పేతురు అననీయతో అంటాడు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాడు? ఇది మళ్ళా ఇంకొక పెద్ద పాయింట్. నీ హృదయం ప్రేరేపించిన ఎందుకు సైతాను హృదయాన్ని ప్రేరేపించడు? సో 1వ రోజులో ఉంటది, ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతన్ని ప్రేరేపించేదనగా 1వ రోజులు 22వ అధ్యాయంలో ఉంటది. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, ఒక స్పిరిట్ దేవుడి దగ్గరికి వచ్చింది. యెహోవా దగ్గర, నేను అతనిని ప్రేరేపించేదనగా యెహోవా అంటాడు, ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాడు. నేను ప్రేరేపిస్తాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా, ఈ ఆత్మ ప్రవక్త నోట అబద్ధమైన ప్రవక్తగా నేను ఉంటాను, అబద్ధమైన ఆత్మగా ఉంటాను. నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని దేవుడు ఇచ్చేసాడు పర్మిషన్. ఓకే, అబద్ధమాడు ప్రవక్తగా నేను చేసేస్తాను అని ఒక ఆత్మ దేవుని సన్నిధి వచ్చింది. ఇప్పుడు అది మనం ఇంకొక ఆత్మతోని మనం ప్రేరేపింపబడిన వారమైతే గనక మనం తలనొప్పి స్టార్ట్ అయితే మనకి
అందుకని ఇవన్నీ అసలు ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి? ఎంతో డీప్ విషయాలు ఇవన్నీ కదా, మీకు అర్థమవుతుంది. ఆ? దేవుడు అడుగుతాడు, నువ్వు మోసపుచ్చుటకు సైతాన్ని ఎందుకు నీ హృదయం ప్రేరేపించింది? ఎందుకు నువ్వు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చావు? అసలు నువ్వు ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా సైతాన్ని పొమ్మంటే. అవునా లేదా? అసలు ఆ టైంకి మీరు ఆ, పో, అసలు నా దగ్గరికి వద్దు, నేను డిసైడ్ అయిపోయాను అని అంటే గనక చాలా బాగుండేది. అందుకని ఆఖరి వచ్చిన చూడు, యోహాను 13వ అధ్యాయంలో ఉంటది, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను అని ఉంది. 12 మంది శిష్యులు మనం రొట్టె ద్రాక్షారసం విడిచినప్పుడు అందరికి ఇస్తున్నాడు. పేతురికి ఇచ్చాడు, యోహానికి ఇచ్చాడు. నన్ను మీలో ఒకరు అప్పగించుకున్నారు. నేనా 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 మీలో ఒకరు అప్పగిస్తారు నన్ను సిలువకి. పేతురు, నేనా యేసయ్య, నేనా జీసస్? తోమ అడుగుతాడు, ఫిలిప్ అడుగుతాడు, అంద్రియ అడుగుతాడు, అందరూ అడుగుతుంటారు. ఒక మొక్క ఇరగొట్టి, అంటే ఇరగొట్టడం అంటే టక్కుమని అప్పడంలా కాదు, అంటే ఒక రొట్టిని విరిచి ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించిందట. ఎవరిలో ప్రవేశించింది? ఇస్కరియోతు యోధాలు అనమాట. ఒక మొక్క విరిచి ఏమైంది? వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే అని ఉంది. సాటన్ ఎంటర్డ్ ఇన్ టు హిమ్ అని ఉంది. సైతాను వానిలో ప్రవేశించాను అని. పక్క నుంచి నడిపించడం వేరు. అందుకని ఈ విషయాలు ఒక ఒక స్టోరీ మాదిరిగా రాశాడు గాని ఎంతో డెప్త్ ఉన్నటువంటి విషయాలు. సైతాను ఎవరిలో ప్రవేశించాడు? వీళ్ళందరికీ కూడా రొట్టె విరిచుట, ద్రాక్షారసము నా శరీరం తిని త్రాగువాడు అంటే పరలోక రాజ్యానికి వారసులు లాంటి వాళ్ళు. యేసుక్రీస్తు అంటే నేనే జీవాహారం, వీరు తింటున్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఇచ్చినటువంటి మొక్క పేతురు నుంచి 11 మంది శిష్యులకి పరలోక రాజ్యానికి జ్ఞాపకం పెట్టుకునేటట్టున్న యేసుక్రీస్తు మా గురించి చనిపోయాడు అని అంటే కనుక ఒక్క ఇస్కరియోతుకి యోధ మాత్రమే ఆ మొక్క వల్ల ఏమొచ్చింది? సైతాన్ దూరాడు. అందుకని 2 కొరింథీ 1 కొరింథీ 11 ఉంటుంది, ఎవడు యోగ్యంగా తీసుకోకపోతే గనక వాడు మీలో కొంతమంది నిద్రించుచుండేది, మీరు రొట్టె ద్రాక్ష రసము విషయంలో మీరు అల్లటప్పుగా తీసుకోకూడదు. ప్రభువా నా పాపలను క్షమించు, ఇది యోగ్యమైనది, నువ్వు శరీరాన్ని వివేచింపక తిని త్రోగవాడు శిక్షావిధికే గురి కాబడుతున్నాడు అంటాడు. కష్టమైనటువంటి పాయింట్లు ఇవి కొరింథీలో ఉంటది. అందుకని ఇక్కడ ఏమైంది? యేసుక్రీస్తు మొక్క విరిసి ఆ ముక్క ఇదిగో ఇస్కరియోతు యోధా నీకు ఇస్తున్నాను అంటే వాడు ఆత్మలో వివేచన లేకుండా యేసయ్యా నీకు అప్పగిస్తున్నాను, నాకు తలనొప్పి అయిపోతుంది, నన్ను క్షమించి, నా మంత్రమదనం అయిపోతున్నాను, మనసు నాలో ఉండట్లేదు, గందరగోళం అయిపోతున్నాను యేసయ్యా అని కాలు మీద పడిపోయి, అయ్యా 30 వెండి నాణాలు నా దగ్గరే ఉన్నాయి, నేను పాపిని, ఎన్నోసార్లు ఈ యొక్క శరీరాన్ని నా రొట్టెలోని నేను పాలుబాగొస్తుంది అయ్యాను కానీ ఈసారి నా మనసు నాకు లేదు, బాధగా ఉంది అని అంటే సీన్ మారిపోయింది. అది ఏ రీతిగా సిలువుకి వెళ్ళి ఉండేవాడు, కానీ అనలేకపోయాడు. నువ్వు ఆల్రెడీ యేసుక్రీస్తుని అమ్మ చూపడానికి పాపంతో ఉన్నప్పుడు నీ హృదయం దగ్గర ఎవరున్నారు? సైతాన్ ఉంది. దూరం లేదు అప్పటికి, సైతాన్ బయట ఉంది. ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్నాడు. ఎవరున్నారు? ఇస్కరియోతు యోధ ఉన్నాడు, ఒక శిష్యుడు. సైతాను పర్మిషన్ తీసుకుంటుంది, యేసయ్య ఈ దుర్మార్గుడు నిన్ను అప్పచెప్పడానికి రెడీగా ఉన్నాడు, ఈ నాకు అప్పచెప్పి, ఇందాక అన్నాం కదా
పర్మిషన్ ఇవ్వు. నేను ఆత్మ అడుగుతుంది. ఆత్మ యేసు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రవక్త నోట అబద్ధాలు పలికేటట్టు నేను చేసేస్తున్నా ఆత్మ. సో మనకి ఆత్మలు అటాచ్ అవుతా ఉంటాయి అన్నమాట, వస్తుంటాయి. నీవు ప్రేరేపింపబడేలాగున ఒక ఆత్మ నీ దగ్గరికి రావచ్చు. అవసరమైతే కనుక మనం పెద్దోళ్ళం అనుకున్నాం అనుకో, మనలోనికి సైతానే దూరవచ్చు కదా. ఈ స్టోరీ ప్రకారం వాడు ఏం చేశాడు? నీవు చేయని త్వరగా చేయమని యేసుక్రీస్తు చెప్తే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఉండలేకపోయాడు. ఈ సైతాను దూరిన మనిషి, దురాత్మ పట్టినోడు వేరే ఆత్మతో మనం నింపబడినప్పుడు దేవుని యొక్క శిష్యులతో, ప్రజలతోని దేవుని యొక్క సముఖంలో సన్నిధిలో ఉండగలరా? ఉండలేరు. దెయ్యం పెట్టినోడు శ్మశానాల్లోని, సైతాన్ దూరినోడు ఇంకెక్కడో ఉండలేరు. చర్చికి రాకుండా, దేవుని సన్నిధి లేకుండా మన తలనొప్పులు మనం చేసుకుంటా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఆపుదాం. అప్పుడు పేతురన్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ నువ్వేం చేశావు? మోసపుచ్చుటకు, పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు, యేసుక్రీస్తుని మోసపుచ్చుటకు ఇస్కరియోతు యోధా నీ హృదయం ఎందుకు ప్రేరేపించింది? సైతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించింది? నీకు బుర్ర బుద్ధి లేదా? జ్ఞానం లేదా? నా కార్యం నువ్వు చూడలేదా? 3.5 సంవత్సరాలు నాతో పాటు తిరిగేవు కదా. సైతాన్ అంతా వేసుకుని ఎందుకు తిరిగావు? ఎందుకు ఇప్పుడు వచ్చావు? 30 వండి నాణాలు తీసుకుని వచ్చి నీ పాకెట్లో పెట్టుకుని ఈ ఆహారాన్ని నువ్వు తింటే కనుక ఏటి ఉపయోగం? నీకు శాపం అయిపోతుంది అది నీకు. సైతాను అని అడుగుతాడు. నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సైతాన్ని ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? హల్లెలూయా. కోసుకురండి. దేవునికి స్తోత్రం. మళ్ళా మనం మన పరిస్థితిని బట్టి మనం ఏం చేద్దాం రేపు కూడా. అందుకని అదే విషయం యోహాను 13లో ఉంటది. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవాలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. ఎవరు పుట్టించారని ఉంది? సాతాను. అపవాది అనగా సాతాను. సో హృదయములో సాతాను ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండని. ఏమని? భోజనము చేయుచు అంటే ఏంటి? రొట్టె ఇచ్చే టైంలో ఆయన అప్పగింపవలెనని ఇస్కరియోతు యూద హృదయములో సైతాను ఆలోచన పుట్టించి ఉండేను. ఎవరు పుట్టించారు పనికి మాలిన ఆలోచన? సైతాను పుట్టించాడు, అపవాది పుట్టించాడు. ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు అననీయని, నీ సైతాన్ని నీ హృదయంలో ఎందుకు రానిచ్చావు? ఎందుకు ప్రేరేపించినట్టు చేసావురా బాబు అననీయ అని అడుగుతాడు. ఎందుకు అటువంటి ఆలోచన కొంత దాయాలి అన్నటువంటి ఆలోచనని సైతాన్ నీకు పుట్టించాడు చూసావా? అది ఎందుకు చేసావు నువ్వు? అసలు అనవసరంగా చేసావు కదా అని అడుగుతాడు. కళ్ళు మూయండి, క్లోజ్ చేస్తాం. రేపు మనం ఇంకోసారి ధ్యానిద్దాం. ఓకే.